హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి వేవ్స్ తెలుగు ఛానల్. ఈరోజు మా కుటుంబంతో కలిసి 3 రోజుల పవిత్ర దైవయాత్రలో భాగంగా మొదటి రోజు అనుభవాన్ని మీతో పంచుకుందామనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈరోజు మేము ఉదయం 4:30 బయలుదేరి హైవేలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొదటిగా దండం పెట్టుకొని అలా మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఉదయాన్నే విజయవాడ చేరుకుని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఉదయం కావటం వల్ల ఎక్కువగా భక్తులు లేకపోవటం వల్ల దర్శనం చాలా ఫ్రీగా జరిగింది. కృష్ణానది తీరం ఉన్న పవిత్ర క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన పీఠాలలో ఇదొకటి. ఉదయం వేళ కావటం వల్ల ఇంద్రకీలాద్రి పై నుంచి విజయవాడ నగరాన్ని చూసినట్లయితే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా కనపడుతూ ఉంటుంది. అలా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు మొదటగా తీసుకొని కొండ నుంచి కిందకు దిగి మా ప్రయాణాన్ని కాణిపాక వైపు బయలుదేరాము. మొదటగా అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని ప్రయాణం మంచిగా సాగాలి, ఏ అడ్డంకులు లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకొని బయలుదేరాము. ఇలా కారులో చాలా లాంగ్ జర్నీ కావటం వల్ల పిల్లలతో కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే టైమే తెలియకుండా పోయింది. ఇప్పుడే తెల్లవారుతూ ఉంది, సూర్యోదయం జరుగుతుంది. సూర్యభగవానుడు ఇప్పుడే వస్తున్నాడు. అలా హైవే మీద మా ప్రయాణం ప్రకృతి మధ్యలో నుంచి సాగుతూ ఉంది. అక్కడక్కడ మధ్యలో ఆగి ఉదయం కావటం వల్ల టీ తాగి మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఇట్లా కాణిపాకం దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద కొండలు నడుము మధ్య మా ప్రయాణం ఇలా సాగుతూ ఉంటే ఆ ఉదయం వేళ పక్షులు కిలకిల రాగాలతోటి పక్షులు గుంపుగా లేచి వెళ్తూ ఉన్నాయి. అవి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఇట్లాంటివి ప్రకృతిలో అరుదుగా జరుగుతూ ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు నేచర్ని ఆస్వాదించాలని అంటూ ఉంటారు. ఇలా మా ప్రయాణం కొనసాగుతూ మధ్యాహ్నం 1 గంటకల్లా కాణిపాకం చేరుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే కాణిపాకం. ఇది 4-వీలర్ పార్కింగు. ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కొంచెం ఈరోజు జనం ఎక్కువగా ఉన్నట్లున్నారు. కాణిపాక ఆలయం ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శాంతత, మనసుకు ప్రశాంతతగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ కాణిపాక వినాయక స్వామివారి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన గణపతి క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ స్వామివారు శ్రీ వరసిద్ధ వినాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఈ గణపతి స్వయంభూగా మనుషులు చెక్కిన విగ్రహం కాదు. పురాణ కథనం ప్రకారం 3 అన్నదమ్ములు కలిసి బావి తవ్వుతుండగా రక్తం కారటంతో ఈ గణపతి వెలుగులోకి వచ్చాడని చెప్తూ ఉంటారు. అందుకని స్వామివారిని ఎప్పుడు బావిలో నీటిలోనే ఉంటారు. ఈ నీటిని పవిత్ర తీర్థంగా భక్తులకు ఇస్తూ ఉంటారు. ఇలా కాణిపాక వినాయక దర్శనం చేసుకుని ఇలా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాము. ఇక్కడ నిత్యాన్నదానం కార్యక్రమం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇది భక్తుల విరాళాలతోటి ఎప్పుడూ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎవరికి తోచినంతగా వాళ్ళు ఇస్తూ ఉంటారు ఈ అన్నదాన కార్యక్రమానికి. తర్వాత మీరు బయట చూసినట్లయితే స్వామివారి నిత్య అన్నదాన భవనం అది. ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ వైపు వెళ్ళి మళ్ళీ తిరిగి మా ప్రయాణాన్ని
శ్రీపురం గోల్డెన్ టెంపుల్ వైపు బయలుదేరాము. ఈ కాణిపాక వినాయకుడు ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఈ కాణిపాకంలో మనం ఏ కోరిక కోరినా కూడా ఆ వినాయకుడు తీరుస్తాడనేది ఒక నమ్మకం. ఇలా మేము కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి కార్ తీసుకుని బయలుదేరాము. ధరోధరాయంధరాయ గంధవాధవన్మహానమః ధరోధరాయంధరాయ గంధవాధవన్మహానమః. ఈరోజు శుక్రవారం కావటం వల్ల బాగా అయ్యప్పలు భవానీలు ఎక్కువగా ఉండటం వల్ల బాగా రద్దీగా ఉంది ఈరోజు అక్కడ. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా బంగారం పూర్తితో నిర్మించబడి ఉంటుంది. సాయంత్రం సూర్యాస్త సమయంలో ఆలయం పూర్తిగా సువర్ణ కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. స్వర్ణ దేవాలయం లోపల ఈ ఆలయం మొత్తం కూడా దీని రూపకల్పన మొత్తం శ్రీచక్రం ఆకారంలోనే ఉంటుంది. మొత్తం ఇటు చూసినా కూడా మనం లోపలికి ప్రవేశించిన తర్వాత ఆ శ్రీచక్రం ఆధారంగా ఉన్నటువంటి రహదారిలోనే వెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు బంగారం అలంకారంతో దర్శనమిస్తూ ఉంటుంది. బంగారంతో అలంకారం చేసి ఉంటుంది అమ్మవారు. అలా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మన ప్రయాణాన్ని తిరిగి అరుణాచలం వైపు కొనసాగించాము. नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते। नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। सिद्धिबुद्धिप्रदे देवी भक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तु ते। आद्यन्तरहिते देवी आद्यशक्ति महेश्वरी योगजय योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते। स्थूलसूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशि जगन्माता। ॐ महालक्ष्मी नमो नमः. ॐ विष्णुप्रियाय नमो नमः. ॐ धनप्रदाय नमो नमः.
ॐ विश्वजनन्यै नमो नमः। మేము ఇట్లా అరుణాచలం వెళ్ళేసరికి సాయంత్రం 7 గంటలైంది. ఇక్కడ వెళ్ళి ఒక రూమ్ తీసుకొని తొందరగా రూమ్లో అన్ని సర్దుకొని ఇట్లా క్యూలోకి వచ్చాము. క్యూ లోపల సాయంత్రం పూట కావటం జనం బాగా ఉన్నారు. లోపల స్వామివారిని దర్శించడానికి అయ్యప్ప స్వాములు ఎక్కువగా వచ్చున్నారు ఆ రోజు. ఈరోజు సాయంత్రం పూట ఉత్సవ విగ్రహాల ఊరేగింపుకి రెడీ చేశారు స్వామివారిని విగ్రహాలని. ప్రతిరోజు సాయంత్రం పూట అరుణాచలంలో అరుణాచలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చూడటం మా అదృష్టంగా నేను భావించాను. ఎందుకంటే సాయంత్రం పూట ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మేము కూడా అదే టయానికి ఇక్కడ రావటం, అది చూడటం మనసుకి చాలా ఆనందంగా అనిపించింది మాకు. అట్లా స్వామివారిని దర్శించుకొని కొంచెం సేపు స్వామివారితో పాటు అట్లా వెళ్ళి స్వామివారిని లోపలికి తీసుకెళ్ళేంత వరకు కూడా మేము అక్కడే ఉన్నాము. స్వామివారిని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత గుడి టైమింగ్స్ ప్రకారం ఇంకా క్లోజ్ చేస్తారు నైట్ 9:30కి. ఈ అరుణాచలేశ్వర ఆలయం సుమారుగా 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. గుడి మొత్తం కూడా ఇది. ఈ అద్భుతమైన రాజగోపురం సుమారుగా 215 అడుగుల నుంచి 17 అడుగుల వరకు ఉంటుంది ఎత్తు. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు అరుణాచలేశ్వర స్వామి. ఈ ఆలయం చోళులు, పాండ్యులు, విజయరాజులు నిర్మించారని చెప్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో గిరి ప్రదక్షిణ చేయాలంటే సుమారుగా 14 కిలోమీటర్లు ఉంటుంది ఇది మొత్తం కూడా. ఇక్కడ పౌర్ణమి రోజు ఎక్కువగా భక్తులు, లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం అరుణాచలాన్ని ఒకసారి సందర్శించిన ఎడల పాపాలు తొలుగుతాయని నమ్ముతూ ఉంటారు. గిరి ప్రదక్షిణ నడకతో నిశ్శబ్దంగా భక్తితో చేస్తే అనేక జన్మల పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకం. అరుణాచలంలో కార్తీక మాసం అప్పుడు కార్తీక పౌర్ణమి రోజున గిరిశిఖరంపై మహాదీపం వెలిగిస్తూ ఉంటారు. అది పరమశివుడికి జ్యోతి స్వరూపం అని భావిస్తూ ఉంటారు. ఈ క్షణాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడ చేరుకుంటూ ఉంటారు. ఈ దీప దర్శనం కలిగితే మోక్షం లభిస్తుందని ఒక నమ్మకం. ఆ తర్వాత ఆలయంలో మేము ఇక్కడున్న శివలింగాలన్నింటినీ చూసాము. చూసి లోపల ఉన్న చిన్న చిన్న అన్నీ చూసి లోపల అమ్మవారిని కూడా దర్శించుకొని రెండోసారి మళ్ళా దర్శనం కోసం వెళ్ళాము. అప్పుడు రెండోసారి కూడా స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాము. ఇంకా ధరాయంధరాయ గంధవాధవన్మహానమః. ధరాయంధరాయ గంధవాధవన్మహానమః.